పానం సుస్తైతే ఎమ్మటే దావకన కురుకుతారు. వాళ్ళు ఆ టెస్టులు ఈ టెస్టులు అని వేలకు వేలు గుంజి ఏం లేదు ఉత్త జ్వరమే అని మందులు రాసి ఓ 2-3 సూదులు ఒడిచి పంపుతారు. పెద్ద ఆపతే వచ్చిందంటే మాత్రం దావకండ్ల షేరిక కావాల్సిందే అంటారు. ఇక 6-10 దినాల ఉంచుకొని సరిపోను బిల్లు గుంజి ఇంటికి తోలుతారు. వాళ్ళ తప్పేం లేదు, ఇవాళ రేపు కొత్త కొత్త బీమార్లు వచ్చి పాడు కాబట్టే ఏమైతుందో అని బుగులకు పబ్లిక్ లైన్లు కడుతున్నారు. ఇప్పుడు అసలే ఆనకాలం, ఇంకింత జిబజిబా ఉంటాయి దావకండ్లన్నీ. అయితే ఇప్పుడు చూడబోయేది సుత ఓ దావకన ముచ్చటే, కానీ అన్నిటి లెక్క కాదుల్లో. మందులు రాస్తున్నది డాక్టర్, కానీ రాస్తున్నది ఇంగ్లీష్ మందులు కాదుల్లో, వంటరలుండే సామాను. మన చుట్టూ ఉన్న చెట్ల ఆకులు పండ్ల రసాలే. అల్కగా చెప్పాలంటే ఇల్లే దవకానా, వంటర్రే మెడికల్ షాపు. తినే తిండే మందు, అమ్మే డాక్టర్ అని ఎరక చెప్తుండ్రన్నట్టు. ఆవు ప్రకృతితో పాటు వంటింట్లో దొరికే ఆటితోటే పానం బాగు చేస్తుండు గీసారు. పేరు రామచంద్రరావు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలా 25 ఏండ్ల కాంచెల్లి చాలా మందికి బీపీలు, షుగర్లు, ఫిస్టుల్లా ఇట్లా ఏండ్ల కమానం తగ్గని బీమార్లు తగ్గించిండట. 85 నుంచి 90% జబ్బులన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మాత్రమే. జీవన విధానాన్ని మార్చుకుంటే తగ్గిపోయే జబ్బులు మాత్రమే గదన్నట్టు. 100కి 90 మనం తినే తిండితోనే అలవాట్లతోనే తగ్గించుకునే రోగాలేనట. కాకుంటే ఎట్లా అడకం చెయ్యాలి, ఏమేం తీసుకోవాలనే దానికి ఓ పద్ధతి ఉంటది. అగో గదే ఇల్లు ఇడ చెప్తారన్నట్టు. టాబ్లెట్ ని సపోర్ట్ గా తీసుకుంటూ షుగర్ తగ్గటానికి ఉన్న మార్గం ఏంటి అనే వైపు మీరు వెళితే షుగర్ తగ్గుతుంది అని ఆధునిక వైద్యం చెప్తోంది. ఈ పాయింట్ మనం మిస్ అవుతున్నాం. కూరగాయలు, ఆకులు, గోధుమ గడ్డి, పండ్ల జ్యూస్ థెరపీతోని చాలా బీమార్లు తగ్గించొచ్చునట. ఏరే జిల్లాలు పక్క రాష్ట్రాల నుంచి సుత చాలా మంది వస్తుండ్రు. రెండోసారి అయిపోయింది, ఇప్పుడు మూడోసారి. నాకు మాత్రం 80% క్యూర్ అయిపోయింది. నేను 20 ఏళ్ల నుంచి సఫర్ అవుతున్న సమస్య పొద్దుగాల 8 గంటల లోపు వచ్చిందంటే మొదలు బీమారైంది. వైద్యం ఎట్లుంటది అనేది ఎరక చెప్తారు. అటెనక అలా ఆపతేందో అరుచుకొని ఏ పూట ఏం తినాలి, ఎట్లా తినాలని చెప్పి పంపుతారు గంతే. అప్పటికిప్పటికి షుగర్ కంట్రోల్లో ఉన్నది సార్. 3 నెలలు రమ్మన్నారు. మా ఫ్రెండ్స్ తగ్గిందని చెప్పారు పూర్తిగా. వాళ్ళకి తగ్గిందంటే నేను వచ్చాను. ఇప్పుడు నెల 15 రోజులు సార్ చెప్పిన విధానంగా నేను డైట్ చేస్తున్నాను. హుషారు కనిపిస్తుంది, నా పని నేను చేయగలుగుతున్నాను. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా పానం అలకగా అవుతుందని చెప్తున్నారు. అట్లాని వేలకు వేలు ఫీజులు గుంజుతారేమో అనుకునేరు. వైద్యం అంతా పుక్కట్లనే. అది సుత పొద్దుగాల నాస్టా, పగటిలి భోజనం, ఇంత టమాటా జ్యూస్ పోసి, కాకుంటే మందులు పొడులు తయారు చేసి ఇస్తారు. అగో వాటికే బిల్లు తీసుకుంటారట.